భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, భారతరత్న కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ వాజ్పేయి గారు తన మాటలతో, వాగ్దాటితో విపక్ష నాయకులతో హుందాగా మాట్లాడుతూ దేశం పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేశారని వారన్నారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో భాగస్వాములై జైలుకు వెళ్లి దేశ స్వాతంత్ర్యం కోసం పరితపించిన మహోన్నతమైన వ్యక్తి అటల్జీ గారని, ఆయన హుందాతనానికి ఇతరులు సైతం మంత్రముగ్ధులు అయ్యేవారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో, ఒక్క సీటు లేకపోవడంతో ప్రభుత్వాన్ని వదులుకొని భావి తరాలకు దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. పార్లమెంటులో తన మాటల తూటాలతో ప్రతిపక్ష నాయకులకు సమాధానం చెప్పడంలో దిట్టగా ఉండి ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారని చెప్పారు. ఆయన యొక్క ఆలోచన విధానాలతో బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కర్ణకంటి నరేష్, పట్టణ ఉపాధ్యక్షులు బొడిగె వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేంద్రచారి, కార్యదర్శులు వడ్డేపల్లి లక్ష్మయ్య, ఆకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్రా రాజు, కిసాన్ సంఘ్ నియోజకవర్గ ఇన్ఛార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు వేముల దేవేందర్ రెడ్డి, భువనగిరి రవి, కురిమెల్ల శ్రీనివాస్, కంసాని లక్ష్మణ్, పోగుల శేఖర్, భువనగిరి రాజేష్, వరికొల్లు నాగరాజు, ఓంప్రకాష్ చారి, పోలోజు భిక్షపతి, మంద గణేష్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. విదేశాలు కూడా మనని గౌరవించే సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వాజ్పేయి గారు ఆరి బాటల్లోనే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా నడవడం జరుగుతుంది. వాళ్ళు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. పేదలకు కనీస వసతులు ఉండాలని ఇల్లు కానీ, తర్వాత రోడ్లు కానీ, ఇవన్నీ కూడా ఆహార పథకం కానీ తెచ్చి పిఎంఆర్వై ద్వారా ఏదైతే అప్పుడున్న బియ్యం స్టాకును కూడా ఉపాధి హామీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో సంస్కరణలు చేసినటువంటి ఆ మహనీయుని ఘనంగా కొలవాల్సిన అవసరం ఉంది. 3 పర్యాయాలు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగి ఈ దేశంలోనే ఒక విభిన్నమైన విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది. భారత దేశంలో మరి అభివృద్ధి పథంలో ఉండాలని వారు ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చిందో వాటికి భిన్నంగా, వాటికి ఇంకా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వారి ఆశయాలకు అనుగుణంగా వారు ఏదైతే అంత్యోదయకు చిట్ట చివరి మనిషికి కూడా మరి ప్రభుత్వ ఫలాలు అందాలి, వాళ్ళు కూడా అభివృద్ధి పథంలో పోవాలని ఏదైతే వాళ్ళు సంకల్పం తీసుకున్నారో ఆ రకంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ప్రతి పేదవాడికి ఇల్లు, తర్వాత గ్యాసు, ప్రతి ఒక్కటి మరి అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఏదైతే వారి ఆశయాలకు అనుగుణంగా మా పార్టీ ఉంటుందని చెప్పేసి అలాంటి గొప్ప వ్యక్తి ఆలోచన విధానాలలో మా భారతీయ జనతా పార్టీ ఉన్నందుకు, ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నందుకు యువతరానికి ఒక గొప్ప వ్యక్తి ఆ మహానుభావుడు.